తులసి, అమ్మా తులసి. అమ్మా అమ్మా జాను, మీరందరూ మొత్తానికి వచ్చారు కదా, చాలు. రామ్మా. రండమ్మా. ఆహాహాహా. అమ్మా తులసమ్మా, పూజకు ముత్తైదువులు పిలవమంటే ఆ ముగ్గురమ్మల్ని పిలిచినట్టుగా ఈ అమ్మవారులే వచ్చారు. ఇదంతా ఈ అమ్మవారి సంకల్పం. రండమ్మా, రండి, రండి రండి. రండమ్మా. ఖుషి రా. ఖుషి ఇలా రా. ఇదేంటి, వీళ్ళెలా వచ్చారు? ఈ విషయం వెంటనే కనిష్కకు చెప్పాలి. తను ఏదో ఒకటి చేస్తుంది. చెప్పు నీలిమా. హలో కనిష్క, అది ఏం జరిగిందంటే అది ఏంటి, ముత్తైదువులు ఎవరు రావట్లేదని అది పూజ క్యాన్సిల్ చేసిందా? ముత్తైదువులేంటి కనిష్క, ఆ ముగ్గురమ్మలే నడిచొచ్చినట్టు వచ్చారు. ఏంటి నువ్వనేది? అవును కనిష్క, ఆ దేవతలైన ఆ ఆది ముత్తైదువులే దీని పూజ కోసం కదిలి వచ్చినట్టుగా ఉన్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అయ్యో కనిష్క, తులసి వాళ్ళ అమ్మ, చెల్లి, వదిన అందరూ ఇక్కడ జరుగుతున్న పూజకి వచ్చి అమ్మా, నువ్వు నిజంగా మహిమగల తల్లివి. ఎవరూ రారు అనుకున్న సమయంలో నా కుటుంబమే నాకు తోడుగా వచ్చి అండగా నిలబడ్డారు. చాలు తల్లి, నాకిది చాలు. అమ్మా, మీరు వస్తారో రారోనని కంగారు పడ్డాను. వచ్చారు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. కన్నబిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి రాకుండా ఎలా ఉంటుందమ్మా? జాను, థ్యాంక్స్. అదేంటక్క, మేమంతా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎన్నోసార్లు అండగా నిలబడ్డావు. ఇప్పుడు నేను నీకు పూజలో తోడుగా కూర్చోలేనా చెప్పు? వదినా, థ్యాంక్స్ వదినా. నా ఇంటి ఆడపడుచువి. నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండగలం. నువ్వు వీటి గురించి ఏం ఆలోచించకుండా పూజ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. అమ్మా, ఈవేళ మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే ఈ పుట్టింటి పుణ్యరేఖ, మెట్టింటి తులసికోట అనే పూజ జరిపించుకోగలుగుతున్నారు.
ఆ పేరుకి అర్థమేంటో చెప్తారా పంతులు గారు? తప్పకుండా తల్లి. ఆడపిల్ల తన పుట్టింటికి మంచి పేరు, గౌరవం, ఆనందం తీసుకొచ్చే అదృష్టరేఖగా భావింపబడుతుంది. అలాగే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెట్టాక ఆ ఇంటికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తులసి కోటలాగా పవిత్రతని, శుభాన్ని చేకూరుస్తుంది. అందుకే ఈ పూజకి ఆ పేరొచ్చింది. అంటే ఆడపిల్ల పుట్టింటికి గౌరవం, మెట్టింటికి సౌభాగ్యం అన్నమాట. అంతే కదా పంతులు గారు? అవునమ్మా, అదే ఈ పూజ యొక్క ఉద్దేశం. అమ్మా తులసమ్మా,